అందరికీ నమస్తే అండి. గత కొంతకాలంగా ఎన్ఆర్ఎఫ్ ఛానల్ మీద మైండ్ గేమ్ అయితే నడుస్తుంది. అయితే ఈ మైండ్ గేమ్ ఏంటి అనేది డీకోడ్ చేసే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వెళ్ళి ఏ యూట్యూబర్‌నైనా అడగండి. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడం ఎంత కష్టమో వాళ్ళకి తెలుస్తది. ఎందుకంటే నా ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. నాకింకా 390 మంది సబ్‌స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఇలా నాతో పాటు నాకంటే ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వడం కోసం ఎంత తప్పించిపోతున్నారో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళకొచ్చే రిజల్ట్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాము. వాళ్ళ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఎంతున్నాయి? ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎన్ని వ్యూస్ వస్తున్నాయి యావరేజ్‌గా అనేది చూద్దాం. ఎందుకంటే చూసిన తర్వాత మాట్లాడదాం. ఓకే. ముందైతే చూద్దాం. ముందుగా ధర్మ మార్గం చూద్దాం మనం. ముందుగా మనం డాక్టర్ గారి ధర్మ మార్గం ఛానల్ చూద్దాము. ఎందుకంటే ఒక డాక్టర్ అయ్యుండి కెరీర్‌లో ఎంతో బిజీగా ఉండి కూడా మన హిందూ ధర్మం కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఆయన 2017లో ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఈయన్ని రోల్ మోడల్‌గా తీసుకునే ఈ హిందూ ధర్మ పోరాటంలోకొచ్చారు. ఆయన వ్యూస్ చూడండి ఎన్నున్నాయో. 926, 1.4K వ్యూస్, 726 ఇలానే ఉన్నాయి కదా! యావరేజ్‌గా. ఇన్ని ఒరిజినల్ వ్యూసు, ఒరిజినల్‌గా వచ్చే వ్యూస్ ఎప్పుడూ అలానే ఉంటాయి. కొనుక్కుంటే మాత్రమే ఓవర్ నైట్‌లో డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం నండూరి హేమమాలిని గారి ఛానల్ గురించి చూద్దాం. 596K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే దగ్గర దగ్గర 6,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే వ్యూస్ ఎలా ఉన్నాయి? 2.8K, 3.6K, 15K, 6.5K, 20K, 4.2K, 7.2. సో, ఆన్ యావరేజ్ ఫో ఫోర్ 4,000, 2,000, 3,000, 5,000 ఇలానే ఉన్నాయి. ఏదన్నా ఒక్క వీడియోకి కొంచెం ఎక్కువ వ్యూస్ అనేవి వస్తున్నాయి. అది ఒక ఫేమస్ యూట్యూబర్ ఆవిడ. తెలుగు కమ్యూనిటీలోనే ఫేమస్ యూట్యూబర్. ఆవిడకి ఆ వ్యూస్. మహాభారతం, రామాయణం వీటి మీద క్విజులు చేసే హైందవుడు గారి ఛానల్ చూద్దాం ఇప్పుడు. ఆయనకి 12,600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2023లో స్టార్ట్ చేశారాయన. ఈయనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి చూడండి. ఆయనకున్న సబ్స్క్రైబర్స్‌కి ఆయన వ్యూస్ ఎన్ని చూడండి. 275, 439, 252. ఓహ్ మై గాడ్! లైవ్‌లకి కూడా ఇన్ని తక్కువ వ్యూస్ ఉన్నాయి. ఇంక వీడియోస్‌కైతే 2 మంత్స్ ఎగో చేసిన వాటికి కూడా 109, 200 అలా ఉన్నాయి. ఇప్పుడు మీకొక ఛానెల్ చూపిస్తా అది చూడండి. ఎన్ఆర్ఎఫ్ నాట్ రియల్. ఓకే. ఇది 2025 సెప్టెంబర్ 5న స్టార్ట్ చేశారు. అంటే హార్డ్‌లీ ఒక 1 మంత్ అయిందంతే. వాళ్ళు పెట్టిన ఫస్ట్ వీడియోకే 27K వ్యూసు. వాళ్ళకి ఒక నెలలోనే 1.39K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నెక్స్ట్ వీడియోకి 1.9K, అన్ని థౌసండ్స్‌లోనే ఉన్నాయి వ్యూస్. ఈవెన్ హిందుత్వం కోసం ఎంతో కష్టపడిపోయి వీడియోస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇన్ని వ్యూస్ అయితే రావట్లేదు. రావు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కోవట్లేదు కదా! వీళ్ళు కొనుక్కుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మొదలయ్యి డైలీ అప్‌లోడ్ చేస్తూ ఎంతో కన్సిస్టెంట్‌గా వీడియోస్ చేస్తున్న, అది లార్జ్ స్కేల్ టాపిక్స్ తీసుకొని వీడియోస్ చేస్తున్న వాళ్ళకే వ్యూస్ అనేవి అంత తక్కువుంటే, వీళ్ళకి ఇంత త్వరగా ఎందుకొచ్చినియి? ఎందుకంటే మన అందరికీ యూట్యూబర్స్ అందరికీ తెలుసు వ్యూసు, సబ్స్క్రైబర్స్‌ని కొనుక్కోవచ్చు. సో, మనం ఎంత పే చేస్తే అంత ఎక్కువ మంది రోజుకి పెరుగుతూ ఉంటారనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో లైక్స్, వ్యూసు, సబ్స్క్రైబర్స్ ఎలా కొనుక్కుంటారో చూద్దాం. ఇది ఒక ర్యాండమ్ వెబ్‌సైట్ అనమాట. ఇలాంటివి కౌంట్‌లెస్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఇదిగో యూట్యూబ్ సర్వీసెస్‌లో క్లిక్ చేస్తే మనకి కింద వస్తాయన్నమాట. అంటే ఎంత కాస్ట్‌కి ఎన్నెన్ని వ్యూసు, ఎన్నెన్ని సబ్స్క్రైబర్సు, ఎలా వస్తారు, ఏంటి అనేది ఫుల్లుగా ఉంటుంది ఇక్కడ డీటెయిల్డ్‌గా. సో, మనం ఈజీగా కొనుక్కోవచ్చు. జస్ట్ $5 పెడితే 1000 వ్యూస్ వస్తాయి. ఎక్స్‌ట్రా వ్యూస్ అండ్ లైక్స్ ఫ్రీ అంట. సో, ఇలా ఈ విధంగా ఉంటుందనమాట. సో, ఇటువంటివి ఏదో ఒకటి యూజ్ చేస్తే మనం ఓవర్ నైట్‌లో థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తాయి. అలాగే 2, 3 మంత్స్‌లోనే మనకి సబ్స్క్రైబర్స్ కూడా థౌసండ్స్‌లో వచ్చేస్తారు. చాలా ఈజీ గదా! ఎందుకంటే ఏదైనా సరే ఫేక్ చేయడం చాలా ఈజీ. కానీ నిజాయితీగా ఉండడం చాలా కష్టం. అయితే ఇక్కడ ఇంతగా ఒక 390 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఎన్ఆర్ఎఫ్ ఛానల్‌ని టార్గెట్ చేయడానికి ఒక తెలియని మనిషి ఏఐ వాయిస్ యూజ్ చేసుకొని ఫేక్ సబ్స్క్రిప్షన్స్‌తో, ఫేక్ వ్యూస్‌తో ఎందుకు ఇదంతా మొదలుపెట్టినట్టు? ఎందుకంటే ఇక్కడే మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. అదే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్. ఒక విషయాన్ని నిజమని నమ్మించాలంటే, ఆ విషయాన్ని ఎక్కువ మంది నమ్ముతున్నట్టుగా చూపించుకోవాలి ఫస్టు. అదే సోషల్ యాక్సెప్టెన్స్ అనమాట.
ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ ట్రెండింగ్‌లోకొచ్చిందనుకోండి, సేమ్ అదే సౌండ్ యూజ్ చేసి ఎక్కువ మంది రీల్స్ చేస్తూ ఉంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు చాలా ఎక్కువ మంది కొంటారు. అంటే మనలో చాలా మంది ఐఫోన్స్ కొంటూ ఉంటారు. ఎందుకంటే దాని ఎక్స్‌పీరియన్స్ నచ్చని గాదు. అందరూ కొంటున్నారు గాబట్టి అదేదో స్పెషలో, అది చాలా బావుంటుంది అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంటుందనమాట. సో, అందుకని అందరూ చేసేది చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే మనం ఎలక్షన్స్ టైమ్‌లో చూస్తుంటాం కదా! ఎగ్జిట్ పోల్స్ ఈ పార్టీ అధికారంలోకి వస్తదని చెప్తున్నారు అని. కొంతమందేమో ఎగ్జిట్ పోల్స్‌ని కొనేశారు అని అంటారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ని కొనాల్సినంత అవసరం ఏముంది అంటే, ఆ ఎగ్జిట్ పోల్స్ ప్రజల స్వింగ్‌ని మార్చేయగలవనమాట. అంటే ఎగ్జిట్ పోల్స్ ఇవి చెప్తున్నాయి కాబట్టి ఆహ్, మేబీ దీనికే రావచ్చేమో, అందరూ ఇటే ఉన్నారంటే ఇదే కరెక్టేమో, మేబీ ఇంకోటే తప్పేమో, ఇదంతా మైండ్ గేమ్ అనమాట. సో, ఇక్కడ ఎన్ఆర్ఎఫ్ నాట్ రియల్ అనే ఛానల్ వాళ్ళు కూడా వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ ఎందుకు కొనుక్కున్నారంటే వాళ్ళే నిజమని అందరి చేత నమ్మించడానికి. అసలు ఎవరై ఉండొచ్చు? పాజిబిలిటీస్ ఏంటి? అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పాజిబిలిటీ 1 మనవాహిని. ఎందుకంటే నాకు అసలు ఎన్ఆర్ఎఫ్ నాట్ రియల్ అనే ఛానల్ ఉందని తెలిసిందే ఒక 2 డేస్ బ్యాక్. ఆ తర్వాత నేను గట్టిగా అసలు ఏంటిదంతా అని చూస్తూ ఉంటే ఈ మనవాహిని వాళ్ళ పోస్ట్ అయితే నాకు కనిపించింది. అది కూడా నెల రోజుల క్రితం. అంటే ఎన్ఆర్ఎఫ్ నాట్ రియల్ అనే ఛానల్ స్టార్ట్ అయిందే నెల రోజుల క్రితం. ఆ ఛానల్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళకి తెలిసిపోయింది. అది ఒక ఛానల్ ఉంది అని. వెంటనే వీళ్ళు పోస్ట్ పెట్టేశారు. ఈ ఛానల్‌కి మాకు సంబంధం లేదు అని. ఇంట్రెస్టింగ్? యాహ్! ఎందుకంటే ఈ మనవాహిని ఛానల్ ఏదైతే ఉందో వీళ్ళే నన్ను మొదటగా నాస్తిక కోవట్టని ముద్ర ఏసి ఆహ్, ఛానల్‌కి తిరిగి నా గురించి బ్యాక్ స్టేజ్‌లో చాలా నెగెటివ్‌గా, చాలా డీగ్రేడింగ్‌గా మాట్లాడిన హిస్టరీ అయితే వీళ్ళకుంది. అండ్ డాక్సింగ్ అనేది వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ప్యానెల్‌లో కూర్చొని అందరి పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడమే వీళ్ళ పని. నా గురించి, నా ఛానల్ గురించి, నా ఒరిజినల్ నేమ్ గురించి, నేను ఎక్కడుంటాను అనే దాని గురించి కూడా వాళ్ళ ఛానల్‌లో వాళ్ళే మాట్లాడారు. అయినప్పటికీ నేను ఎన్నో సార్లు అడిగాను. ఒక్కసారొచ్చి ప్రూవ్ చేయండి. మీ దగ్గరున్న ఏవన్నా ప్రూఫ్స్ ఉంటే చెప్పి ప్రూవ్ చేయండి. నన్ను నాస్తిక కోవట్టని మీరు స్టాంప్ ఏస్తున్నారు కదా! అంటే ఇప్పటికొచ్చి 9 మంత్స్, 6 మంత్స్ అయింది. ఇప్పటికొచ్చి ఆయన సమాధానం చెప్పలేదు. కానీ ఈ బ్లేమ్ గేమ్ మాత్రం ఆపడాయన. నిన్నగాక మొన్న నాకు 'ఉగ్ర సేనకి' జరిగిన ఇష్యూలో కూడా ఈయనకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఈ మనవాహిని ఛానల్‌కి, ఆ మనవాహిని ఛానల్ పర్సన్ వెళ్ళి 'సేన' సంతోష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, "ఈ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయే అండి. ఎన్ఆర్ఎఫ్ అంటే ఎవరో కాదు, వేరే కాదు. తినే తిను" అని చెప్పి నా మీద రెచ్చగొట్టించి, నా మీద అటాక్ చేయించింది కూడా ఈయనే. ఈయనకి ఎందుకింత పర్సనల్ గ్రడ్జ్ అనేది అర్థం గాదు. పోనీ ఏమన్నా నీకనిపిచ్చిందేమన్నా ప్రూవ్ చేయవయ్యా వచ్చి లైవ్‌కొచ్చి అంటే అది చేత కాదు. కానీ ఇలాగ బ్యాక్ స్టేజ్‌లో ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయికి సపోర్ట్ చేయకండి, ఆవిడకి సపోర్ట్ చేయకండి అని చెప్పడం మాత్రమే చేతనవును. ఎందుకింత పర్సనల్ గ్రడ్జ్? ఏమన్నా ఉంటే మామూలుగా చెప్పొచ్చు కదా! ఈ ఏఐ వీడియోసు ఇవన్నీ ఎందుకు? ఇక్కడ నేను ఇంకొక స్క్రీన్‌షాట్ కూడా పెట్టాను. అది ఆ ఛానల్‌లోని వీళ్ళు పెట్టిన కామెంట్. ఆ కామెంట్ కూడా 1 మంత్ బ్యాక్. సర్ప్రైజింగ్‌లీ ఆ అడ్మిన్ ఆ కామెంట్‌ని చాలా ఎంకరేజ్ చేశారనమాట. వాళ్ళేం డిలీట్ చేయలేదు. ఎందుకంటే అందరికీ తెలియాలి కదా! వీళ్ళకి సంబంధం లేదు అని అందుకు. పాజిబిలిటీ 2 ఉగ్ర భార్గవ సేన. ఉగ్ర భార్గవ సేనకి నాకు 2 మంత్స్ బ్యాక్ జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే. వాళ్ళ ఛానల్ ఫాలోవర్ ఒక ఆమె బూతులు తిడుతూ కామెంట్స్ పెడితే నేను దాన్ని కావాలని ఇంటెన్షనల్‌గా హైలైట్ చేశానని వీళ్ళనుకోని, వీళ్ళు నన్ను నా ఛానల్‌లో ఒక్క బూత్ కంటెంట్ లేకపోయినా నాది బూత్ ఛానల్ అని వీళ్ళు ఒక రకమైన స్టాంప్ ఏసేసి వీళ్ళు ఏకంగా వీడియోస్ చేసి, లైవ్స్ చేసి నన్ను, నా ఛానల్‌ని చాలా డీగ్రేడింగ్‌గా మాట్లాడారు. నా దాంట్లో ఎటువంటి బూతు కంటెంట్ లేకపోయినా సరే, వీళ్ళ స్టార్టింగ్ వీడియోస్ చూసుకుంటే ఎవరిది బూత్ కంటెంట్ అనేది అందరికి అర్థమవుతది. సేమ్ ఇదే ఛానల్‌లో ప్యానెల్ మెంబర్ అయిన ఈ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, ఇంట్రెస్టింగ్‌లీ ఈయన కామెంట్ ఈ ఎన్ఆర్ఎఫ్ నాట్ రియల్‌లో కనిపించింది. సో, దానికి వాళ్ళు లైక్ కూడా ఇచ్చారు. సో, ఈ 'ఉగ్ర భార్గవసేన' యాక్టివ్ సపోర్టర్ అయిన శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, ఈయన ప్లస్ శ్రీవిద్య కలిసి ఈ వీడియోస్ నా మీద చేస్తున్నారా? లేదంటే ఈ వీళ్ళిద్దరితో పాటు 'ఉగ్ర భార్గవసేన' టీమ్ మొత్తం కలిసి నా మీద ఈ విధమైన అటాక్ అయితే చేస్తున్నారా అనేది పాజిబిలిటీ ఉంది కదా! మీరేమంటారు? కామెంట్ చేయండి.
ఇంకా థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే, మనవాహిని ప్లస్ ఉగ్రభార్గవ సేన కలిసి మరికొంతమంది సహాయంతో ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుందేమో అనే పాసిబిలిటీ కూడా ఉంది. ఆ మరికొంతమంది ఎవరంటే అన్ని ఛానల్స్‌లోనూ తిరుగుతూ, ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, అన్నింట్లోనూ నాకే కావాలి అని తిరిగే కొన్ని గుంటనక్కలున్నాయి. సో, ఆ గుంటనక్కలు గూడా పైకి ఏదో పెద్ద శాంత స్వరూపుల్లాగా బిల్డప్‌లు ఇచ్చుకుంటూ తిరుగుతారు. చేసేవన్నీ గుంటనక్క పనులే. సో, వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని నాకైతే తెలుసు. అండ్ ఇందులో ఇది 'ఎన్ఆర్ఎఫ్ నాట్ రియల్' అనే ఛానల్ ఏదైతే ఉందో, ఆ కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, అది ఒక పర్సన్ కాదు. అది గ్రూప్‌గా కలిసి చేస్తున్న విషయమని కూడా తెలుసు. ఆ గ్రూప్‌లో ఎంతమంది అబ్బాయిలున్నారు, ఎంతమంది అమ్మాయిలున్నారు అనేది కూడా తెలుసు. చాలా తెలివిగా ఏఐ వాయిస్ యూజ్ చేశాము. వీపీఎన్స్ యూజ్ చేశాము. అసల కంటెంట్ అంతా ఏఐతోనే చేస్తున్నాము. వీ వ్యూస్ కొనుక్కున్నాము. సబ్‌స్క్రైబర్స్‌ని కొనుక్కున్నాము. ఇంకెలా దొరుకుతాము? ఇంక బురద జల్లడం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారేమో. నో, 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 నో. ఎంత తెలివైన దొంగైనా ఎక్కడో చోట దొరుకుతాడు. అలాగే మీరు కూడా దొరికారు. ఎన్ఆర్ఎఫ్ దేహ విక్రయిని అని వీడియో కంటెంట్ ఏదైతే ఉందో, అదే నువ్వేంటో చెప్తుంది. నీకు కనీసం సొంత వాయిస్ వినిపించుకునే దమ్ము కూడా లేదు. నువ్వు నన్నేంటి చేసేది? ఇటువంటి వీడియోస్ ఇంతకన్నా దిగజారిపోయి ఇంకో 100 కాదు 1000 వీడియోలు చేసినా సరే నన్నైతే నువ్వేం చెయ్యలేవు. నేను నాకనిపించింది చెప్పడం అయితే ఆపనుగాక ఆపను. అయినా ఇంత డబ్బులు పెట్టి నా మీద ఇంత గ్రడ్జ్ వెళ్ళగక్కాల్సినంత అవసరం ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎనీవేస్ అది మీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను. ఇటువంటి అడ్డంకులు ఎన్ని ఎదురైనా సరే నేను మాట్లాడడం అయితే ఆపను. నేను నాకు తప్పనిపించిన విషయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రశ్నించిన వాళ్ళకి అడ్డంకులు రావడం, అగ్ని పరీక్షలు ఎదురవ్వడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. వాటిని ఎదుర్కోవడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే, అగ్ని పునీత సీతకి వారసురాలిని నేను కాబట్టి.